క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు జీవితం చాలా చాలా అద్భుతమైంది. దేవుడు యాకోబు మీద పనిచేసి యాకోబును ఇజ్రాయేల్గా మార్చాడు. యాకోబు జీవితం నేటి దినాన మనందరికీ కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే మనలో యాకోబు ఉన్నాడు కాబట్టి, అసలు మనమే యాకోబులం కాబట్టి. చూడండి, యాకోబును దేవుడు ఇజ్రాయేల్గా మార్చాడు. ఈరోజు ఒక పాపిని క్రీస్తు ప్రభువారు తన రక్తం ద్వారా పరిశుద్ధుడిగా మారుస్తాడు. యాకోబు మోసగాడు, ఇజ్రాయేల్ అయ్యాడు. దేవునితో పోరాడి గెలిచిన వాడయ్యాడు. మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆయన యాకోబు దేవుడు, అది విషయం. యాకోబు అంటే మోసగాడు, కపట స్వభావి, మోసగాళ్లకు దేవుడు. ఒకవేళ ఆయన ఆ పేరు పెట్టుకోకపోతే నేటి దినాన ఆ గొప్ప దేవుడు మనకు దేవుడిగా ఉండే భాగ్యం మనకు దొరికేది కాదు. ఆయన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, ఆయన యాకోబు దేవుడిని పిలిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. చాలా ఆశ్చర్యం కదా. యాకోబు జీవితంలో నిజమే ఎన్నో అనుభవాలు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే ఆ అన్ని అనుభవాలు కలిపి నేను ఈ దినాన యాకోబు ఇజ్రాయేల్గా మారాడు, దేవునితో పోరాడి గెలిచిన వాడిగా మారాడు. చక్కని మాట రాయబడింది. యాకోబు జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాడు. యాకోబు తను బయలు వెళుతున్నప్పుడు సూర్యోదయమాయను అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. యాకోబు జీవితం చాలా ఆసక్తికరమైంది. ఒక రకంగా యాకోబు జీవితం అన్ని సంచలనాలే, అలా అనుకోవాలి మనం. ఇది నేను ఈ వాక్యం ద్వారా కొన్ని శ్రేష్టమైన మాటలు యాకోబు జీవితంలో అనుభవాలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రతి అనుభవాన్ని కూడా మన అనుభవంగా మార్చుకోవాలి. ఆ అనుభవం ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. దేవుడు ఏ మార్పు తీసుకురావాలని ఆశపడ్డాడు, ఆ మార్పు తెచ్చుకోవాలి. దేవుడు చెప్పే ఈ అనుభవం ద్వారా అతిక్రమములు మనలో ఇంకా కనిపిస్తే ఏం చేయాలి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. కనికరం పొందుతాం. యాకోబు జీవితంలో ఇజ్రాయేల్గా మారక ముందు కనికరం పొందాడు. కన్నీళ్లు విడిచి బ్రతిమలాడాడు, పోరాడి జయమొందాడు. కన్నీళ్లు విడిచి బ్రతిమలాడిన హోషేయ భక్తుడు రాస్తున్నాడు, ప్రవక్త. ఆలోచించండి, మన జీవితాల్లో ఏదో సమయంలో ఖచ్చితంగా మనం మారాల్సిందే. ఈ అనుభవాలన్నీ మనకు కావాల్సిందే. యాకోబు జీవితాన్ని మనం ప్రారంభం నుండి చూసినప్పుడు ప్రతి చోట, ప్రతి మజిలీ ఒక పాపి రక్షణ పొందే అనుభవాలు చూస్తున్నాం. అనగా ఒక విశ్వాస రక్షణ పొందిన తర్వాత తన మజిలీలు, ఒక్కొక్క మజిలీ ఒక పాఠం, మరొక మజిలీ ఇంకొక పాఠం, మరొక మజిలీ ఇంకొక పాఠం. ఇలాగా విశ్వాస యాత్రికులుగా, మనం బాటసారులుగా, ప్రయాణస్తులుగా మనం అనేక అనుభవాలు గుండా వెళ్లాల్సిన వారమై ఉన్నాం. యాకోబు మనకు తెలుసు, కమల పిల్లల్లో చిన్నోడు, చిన్నప్పుడే మడిమను పట్టుకున్నవాడు అని యాకోబు అని పేరు పెట్టబడింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యాకోబు గుడారాల్లో పెరిగాడు. అన్న ఏశావు అరణ్యవాసి, వేటలో నేర్పరితనం. పెద్దోడు తండ్రికి దగ్గరయ్యాడు, చిన్నోడు తల్లికి దగ్గరయ్యాడు. మనందరికీ తెలుసు. తండ్రికి కోరిక వచ్చింది, వృద్ధుడయ్యాడు, మాంసం తినాలన్న కోరిక వచ్చింది. పెద్దోడిని పిలిచి వేటాడి మాంసం తీసుకురా, నేను తిని చావకు ముందు నిన్ను ఆస్వాదిస్తానన్నాడు. తల్లి విన్నది, ఆశీర్వాదాలు చిన్నోడికి దక్కాలి అన్నది. మనందరికీ విషయం అంతా తెలుసు. మందలోది ముందుగా తెచ్చి సిద్ధపరిచి చర్మం కప్పుకొని, ఎందుకంటే ఏశావు ఒంటె మీద రోమాలు ఉన్నాయి కాబట్టి. తండ్రి ముందు వచ్చి యాకోబు నుంచున్నాడు, నేను ఏశావును అన్నాడు. గమనించండి, తడిమి చూశాడు, రోమాలు ఉన్నాయి. జంతు చర్మాన్ని కప్పుకున్నాడు. అప్పటికి అనుమానం వచ్చింది పెద్ద ఆయనకి, ఇస్సాక్కి. స్వరం యాకోబులాగుంది, శరీరం ఏశావులాగుంది. ఇంత తొందరగా ఎలా వేటాడి తెచ్చావు నాయనా అంటే, నీ దేవుడైన యెహోవా, నేను నమ్మిన దేవుడు,
దానిని నా ముందుకు తెచ్చాను అన్నాడు. ఏమి కట్టుకథ! తిన్నాడు, ఆస్వాదించాడు. ఈలోపు అన్నొచ్చాడు, అన్నకు తెలిసిపోద్దన్న దాని మీద తల్లి మళ్ళీ పురమాయించి మీ మామ దగ్గరికి వెళ్ళిపో అన్నది. ఒంటరిగా తన జీవితంలో ఎప్పుడూ లేడు. బయలుదేరాడు. బేర్షిబా నుండి హారానికి వెళ్తున్నాడు. పొద్దుగుంకింది, భయపడ్డాడు, ఒంటరిగా ఉన్నాడు. ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకున్నాడు. దేవుడు ఆకాశాన్ని చీల్చాడు, నిచ్చెన వేశాడు. అబ్రహాము దేవుడిగా, ఇసాకు దేవుడిగా తను పరిచయం చేసుకున్నాడు. ఇది ఇక్కడి నుంచి ప్రారంభం. ఆయన యొక్క జీవితం రకరకాల మజిలీలు మనకు తెలుసు. యాకోబు జీవితాన్ని మనం చూసినప్పుడు, యాకోబు జీవితం దానికి ముందుగా నేను ప్రత్యేకంగా నేను మీకు చెప్పాలనుకుంటున్న ఒక్క వాక్య భాగాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. 32వ అధ్యాయం 30వ వచనం. యాకోబు నేను ముఖాముగ్గా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టాను. పెనియేలు అనగా కింద ఫుట్ ప్లేట్లో 3 చూడండి, దేవుని ముఖం. అందుకే నేను అంటాను పెనియేల అనుభవాలు ఏం జరిగాయి. ఇది ఎక్కడంటే ఆ పైన వాక్య భాగంలో మనం చూస్తాం, ఎబ్బోకు రేవు దగ్గర ఉంటుంది. ఇది ఎబ్బోకు రేవు. ఈ వాక్య భాగంలో మనం పెనియేల అనుభవాలు చెప్తాను. నేను యాకోబు జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. అనుభవాలన్నీ కూడా నేను క్లుప్తీకరించి పెనియేలు దగ్గర ఏం జరిగిందో తెలిస్తే మనకు అవసరమైన పాఠాలు ఇందులో మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం సూర్యుడు ఉదయించాడు. అదే రీతిగా మన జీవితాల్లో కూడా పెనియేలు నుండి దాటిపోయినప్పుడు సూర్యుడు ఉదయించెను. ఎవరా సూర్యుడు? మలాకి గ్రంథం చివరి అధ్యాయంలో చెప్తున్నాడు, నీతి సూర్యుడు. యాకోబు జీవితంలో నీతి సూర్యుడు. బిలాము ప్రవక్త ప్రవచనం, నక్షత్రం యాకోబుల నుండి ఉదయిస్తుంది. ఆయనే వాగ్దానము చేయబడిన స్త్రీ సంతానం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో సూర్యోదయం ఆయను. అప్పుడతడు తొడకుంటుచు నడిచెను, నడక మారెను. గమనించండి, వాక్య భాగంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం. యాకోబు జీవితంలో ఎన్నో అనుభవాలు. ఆలోచించండి, మనందరికీ తెలుసు యాకోబు జీవితం ఎలాంటిదో. అతడు పుట్టక ముందే మడిమను పట్టుకున్నాడని యాకోబుని పేరు పెట్టడం, తండ్రిని అన్నను మోసగించటం, ఆ తర్వాత తల్లి ప్రమేయంతో పారిపోవడం. ఎక్కడికి? మామ దగ్గరికి. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఆలోచించండి, అతడు పాడైన భీకర ధ్వని కలిగిన అరణ్యంలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు, నిచ్చెన వేశాడు, పరిచయం చేసుకున్నాడు, నేను దీవిస్తానన్నాడు. ఇక్కడి నుంచి ప్రారంభమైన అనుభవాలు. యాకోబు జీవితంలో అనుభవాలు మనం చూసినప్పుడు బెహర్ లహోయి రోయి దగ్గర నుంచి ప్రారంభమైన అనుభవాలు, ఆ తర్వాత బేర్షిబా, ఆ తర్వాత బేతేలు, ఆ తర్వాత పద్దన్రాము, గిలాదు, మహానయీము, ఆ తర్వాత అనుభవం పెనియేలు. ఆ తర్వాత ఇంకా మనం నేర్చుకోవాల్సినవి షెకెం, ఏల్ బేతేలు, ఎఫ్రత మార్గం, అక్కడే తన ప్రియమైన భార్య రాహెల్ చనిపోవడం, హెబ్రోను, ఆ తర్వాత గోషెనుకు మారడం మనందరికీ తెలుసు. ఇవి యాకోబు జీవితంలో అనుభవాలు. అందుకే వీటిలో కేంద్రం ఏదైనా ఉందంటే ఒక్కటే, మహానయీము. దాని తర్వాత మనం నేర్చుకోవాలి పెనియేలు. మహానయీం అంటే 2 సేనలు కలుసుకునే చోటు అని చూస్తాం మనం. 32వ అధ్యాయంలో మనం ఆదికాండం 2వ వచనంలో మనం చూస్తాం 2 సేనలు. దాని తర్వాత కీలకమైనది నేటి వాక్య భాగం 7వ అనుభవం పెనియేలు. దేవుని నేను ముఖాముగ్గా చూశాను అని. గమనించారా? ఇక్కడ యాకోబు జీవితంలో మనం చక్కని అనుభవాలు నేర్చుకుందాం. యాకోబు చూడండి, యాకోబు మోసగాడైన దేవుడు యాకోబును విడిచిపెట్టలేదు. యాకోబును ప్రేమించాడు, యాకోబును ద్వేషించలేదు. చూడండి, అన్నను తండ్రిని మోసగించి వెళ్ళిపోతున్న ఈ మోసగాడితో నాకేంటని దేవుడు అనుకోలేదు. దేవుడు తనంతట తనే ఆకాశంను చీల్చి నిచ్చెన వేసి ఎక్కిరా అన్నాడు. దేవుడు తనంతట తానే పరిచయం చేసుకున్నాడు. తను ఎవరో చెప్తున్నాడు, పైగా తనంతట తనే వాగ్దానం చేస్తున్నాడు, ఈ భూమిని నీకు ఇస్తాను అన్నాడు. ఇది యాకోబు జీవితంలో దేవుని ప్రేమ. ఒక అద్భుతమైన మాటని జ్ఞాపకం చేస్తున్నాను. జాన్ బనియన్ గారు రాసిన పుస్తకం ప్రధాన పాపి విషయంలో చూపబడిన దేవుని అపరిమితమైన కృప అనుకోవచ్చు. అవును,
లేకపోతే దేవుని కృప ఎక్కడ? యాకోబు జీవితం ఎక్కడ? దాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే మనం ఎక్కడ? ఆయన దేవుని యొక్క ప్రేమ ఎక్కడ? ఆయన కృప, ఆయన వాత్సల్యత ఎక్కడ? అసలు మన స్థితి, మన స్థానం ఏమిటి ఒకసారి ఆలోచించండి. పైగా దేవుడు అంటాడు, యాకోబులో ఏ వంకరతనం నేను కనుగొనలేదు అని. ఈ శ్రేష్టమైన సమయంలో ఏం జరిగిందని జ్ఞాపకం చేస్తున్నాను. 20 సంవత్సరాల తర్వాత తిరిగి దేవుడు వాళ్ళ మామ దగ్గరే ఉండిపోయిన యాకోబుతో దేవుడు మాట్లాడాడు. నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు అన్నాడు. యాకోబు ఏం చెప్పాడు? ఆ రాయిని నిలిపి నువ్వు క్షేమంగా నన్ను తీసుకొస్తే, నన్ను ఆస్వాదిస్తే నేను ఈ స్థలానికి వస్తాను, ఆలయం కడతాను, ఇది మందిరం అవుతుంది అన్నాడు. ఆ విషయమే మర్చిపోయాడు. 20 ఏళ్ళు అయింది. దేవుడు జ్ఞాపకం చేశాడు. మనందరికి తెలుసు. బయలుదేరి 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తూ ఉన్నాడు. ఒక్కడిగా వెళ్ళాడు. ఇప్పుడు మందలు ఉన్నాయి, భార్యలు, పిల్లలు, దాసీలు. తిరిగి వచ్చే క్రమంలో ఈయనకు ఒక విషయం తెలిసింది. మీ అన్న 400 మంది వెంట వస్తున్నాడు అనగానే ఒక్కసారి గుండెలు అవిసిపోయాయి. మీరు ఈ 32వ అధ్యాయం చదవండి. అన్నను ప్రసన్నం చేసుకోవడానికి బహుమానాలన్నీ ముందు పంపాడు. ఆ తర్వాత ఆ వెనకున్న వారుతో చెప్తూ ఉన్నాడు, అన్న సమాధానంగా వస్తున్నాడని చూడండి. ఈ మందలన్నీ ఏమిటి అంటే, నీ తమ్ముడు నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు, ముందుగా బహుమానాలు అంటే అలా అయినా శాంతిస్తాడు అని. యాకోబు ముందు మందలను పంపించి అక్కడ మిగిలిపోయాడు. ఈ వాక్య భాగంలో మనం ఆ విషయాన్ని చూస్తాం. చూడండి, యాకోబు జీవితం ఎలాంటిదో మనం చాలా ఆసక్తికరంగా మనం చూస్తాం. చూడండి 19వ వచనంలో, అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుకలు అతన్ని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖం చూచేదను, అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని. అనగా 20 సంవత్సరాల క్రితం భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. అన్న ఏం చేస్తాడు? మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలను, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వచ్చుచున్నాడు, ముందు రాడు, చంపితే. అది ఆయన భయం. చెప్పవలను రెండోవానికి మూడోవానికి మందల వెంబడి వెళ్ళిన వారందరికీ చెప్పాను. రెండోవాడికి మూడోవాడికి కూడా చెప్పాడు. అవును, అతడు కానుకలను తనకు ముందుగా పంపించి తాను గుంపుల రాత్రి నిలిచాను. ఆ రాత్రి 24వ వచనం చూడండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యబ్బోకు రేవు దగ్గర చూడండి, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. చాలా ప్రాముఖ్యమైన అంశం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. మిగలాలి. ఇప్పుడు దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో పనిచేసే సమయాల్లో తనకు అర్హమైన పాత్రగా సిద్ధం చేయాలనుకున్నప్పుడు, మన జీవితంలో తన కార్యాలు లోకంలో వెల్లడి చేయాలనుకున్నప్పుడు మనం ఒంటరిగా తీసుకొస్తాడు. ఆయన పరిస్థితులను అలా కల్పిస్తాడు. నీతో ఉన్నవారిని దేవుడు తీసేస్తాడు. నీవు కావాల్సిందే ఒంటరితనం. ఒక్కొక్కసారి మన జీవితంలో ఆ ఒంటరితనం కూడా పాఠాలు నేర్పిస్తాయి. దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో అనుమతించే ఒంటరితనాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఆ ఒంటరి ఏకాంత సమయాలు, ఆ స్థలాలు దేవుని సన్నిధిని అనుభవించి ఆయనతో ఎక్కువ సమయం గడిపి ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకునే, తద్వారా నీ జీవితాన్ని గొప్పగా కట్టుకోవడానికి అవకాశం. అంతేకాని ఒంటరితనాన్ని ద్వేషించకండి. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఆ ఒంటరితనం మేలు చేస్తుంది. యాకోబు జీవితంలో ఒంటరితనం అవును మేలు చేసింది. దావీదు జీవితంలో ఒంటరితనం, యెఫ్తా జీవితంలో ఒంటరితనం, ఇలా లెక్కేసుకుంటూ వెళ్తే యోసేపు జీవితంలో ఒంటరితనం, ఏలియా జీవితంలో ఒంటరితనం. ఇవి మనకు పాఠాలు నేర్పిస్తాయి తప్ప మరొకటి కాదు. దేవుడు అనుమతించే ఒంటరితనాలు అంటే అర్థం ఏంటంటే, మనల్ని దేవుడు ఉన్నతంగా తీసుకుని వెళ్ళబోతున్నాడని గుర్తుపెట్టుకోండి. నన్ను వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారు, శత్రువులు వస్తున్నారు, ద్వేషిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, నా పరిస్థితి ఇంతేనా? కాదు. బహుశా దేవుడు అనుమతించిన ఒంటరితనమేమో ఆలోచించు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. గమనించారా? యాకోబు ఒక్కడు మిగిలిపోయాను మిగిలితట్టు చేశాడు. మీరు ఒక్కళ్ళే మిగిలిపోయారా? మీతో ఎవరు లేరా? అయితే దేవుడు మాట్లాడుతున్న సమయం ఇదే. మీరు ఒక్కళ్ళే మిగిలిపోయారా? దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్న సమయం. మీరు ఒక్కళ్ళు మిగిలిపోయారా? దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్న సమయం. మీరు ఒక్కళ్ళు మిగిలిపోయారా? దేవుడు నిన్ను అర్హమైన పాత్రగా సిద్ధం చేస్తున్న సమయం. మీరు ఒక్కళ్ళు మిగిలిపోయారా? దేవుడు అనేకులకు ఆశీర్వాదంగా కరంగా మార్చే సమయం ఇది. ఎందుకు పోగొట్టుకుంటావు?
పోగొట్టుకోకండి. అక్కడే మిగిలిపోయాను. చదువుదాం మాటలు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను ఒక నరుడు. చూడండి, ఒక నరుడు యేసుక్రీస్తు ప్రభువే, ఆయన దేవుని దూత నరుడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా కాకమునుపు దేవుని దూత నరుడు అని ఎక్కడ మనం చూస్తాం. దైవజనుడు అని మనం కొన్ని సందర్భాల్లో చూస్తాం. మనోహ భార్య సంసోను తల్లి, ఒక దైవజనుడు నాకు కనిపించాడు, యెహోవా దూత అని గంభీరంగా ఉన్నాడు అని. యేసుక్రీస్తు ప్రభువే శరీరధారి కాకమునుపు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఎప్పుడు దాకా? తెల్లవారు దాకా. మీరు ఆలోచించండి. తాను అతన్ని గెలవకుండుట ఎవరెవరిని గెలవలేదు? ఆ నరుడు యాకోబుతో పోరాడి గెలవలేదంట. ఇది ఆశ్చర్యంగా ఉంది. గమనించండి, ఇక్కడ ఆ నరుడు వాస్తవంగా యాకోబుతో పోరాడి గెలవకుండటం ఏంటి? అసలు యాకోబు బలం ఎంత ఆ నరుడితో? ఆ యెహోవా దూత అనుకోవచ్చు. దూతతో పోరాడుతుంది అనుకున్నాం మనం. యాకోబు పోరాడుతున్నాడు. ఆ దూత బలం ఎంతో మనకు తెలుసు. ఒక్క రాత్రి అషూరు దండు మీద పడి 1,85,000 మందిని తెల్లకి నేలమట్టం చేసింది. అంత బలమైన దూతలు, బలసూరులు. ఆ దూత, ఆ నరుడు, ఆ దైవజనుడు యేసుక్రీస్తు శరీరధారి కాకముందు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థితి, యాకోబుతో పోరాడి గెలవకుండుట అంటే అర్థం ఏంటంటే, దేవుడు గెలవలేడా? ఎందుకు గెలవలేడు చెప్పండి. కానీ దేవుడు చూడండి, యాకోబుని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎంత కృప కలిగినవాడు, ఎంత కృప కలిగినవాడు కదా. ఒక బలమైన తండ్రి, ఒక చిన్నపిల్లోడు చేతులు ఉంచుకుని పోటీ పెట్టుకుంటారు ఒక బల్ల మీద. మీరు ఆలోచించండి. ఈ దృశ్యం తండ్రులుగా చాలామంది తెలుసు. ఇద్దరిలో బలం ఎక్కువ ఎవరుకుందని. చిన్న పిల్లోడు చేయి పట్టుకుంటాడు తండ్రి బలం ముందు బిడ్డ బలం ఎంత చెప్పండి. తండ్రి వరకు ఇలా ఉంచేయగలడు, కానీ తండ్రి అలా చేయడు. తండ్రి ఊరక బలాన్ని ప్రయోగించినట్టుంటాడు, కానీ బలవంత ప్రయోగించడు. మీరు గమనించండి, ఈ బిడ్డ చేయి ఎంత బలమో తండ్రి కూడా అంతే బలంతో ఆపుతాడు. చివరికి జరిగేది ఏంటి? ఈ బిడ్డేమో తన బలాన్ని మొత్తాన్ని నెడతా ఉంటాడు. మా నాన్న ఎలాగైనా గెలవాలి, మా తండ్రిని ఎలాగైనా గెలవాలని నెడతా ఉంటాడు. తండ్రి వరకు అడ్డం పెడతాడు. పెట్టి చివరికి ఏం చేస్తాడు? తండ్రి చెయ్యం చేస్తాడు. ఎవరు గెలుస్తారు? అప్పుడు బిడ్డ అంటాడు, నేను గెలిచానంటాడు. దేవుడు చేసేది కూడా అదే. మనల్ని గెలిపిస్తాడు ఆయన. నీ ఒంటరితనంలో చివరికి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ ఒంటరితనంలో దేవుడు నీ గెలుపుకు బాటలు వేస్తున్నాడు. నీ ఒంటరితనంలో ఒక గెలుపును దేవుడు నీకు సిద్ధం చేస్తున్నాడు. ఒక విజేతగా దేవుడు నిలబోతున్నాడు. ఇదే అనుభవం, పెనుయల అనుభవం అదే. యబ్బోకు రేవు దగ్గర జరిగింది అదే. చక్కగా రాయబడిన చూడండి అక్కడ. తెల్లవారు వరకు అతనితో పోరాడను, తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. తొడగూటి మీద కొట్టాడు ఆ నరుడు, ఆ దేవుని దూత. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయను. చూడండి, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాడు. అప్పుడు అతడు, యాకోబు నీ పేరు దయచేసి నాకు తెలుపుమను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరెడుతున్నా చెప్పి అక్కడ అతన్ని ఆస్వాదించను. ఇది జరిగిన సంగతి. తెల్లవారుతుంది. ఆ నరుడు అంటున్నాడు, నేను వెళ్ళాలి, పోనీలేదు. గెలవకుండుట చూచే తొడ మీద కొట్టగా యాకోబు కింద పడ్డాడు. కింద పడితే ఏం పట్టుకుని ఉంటాడు? కాళ్ళు పట్టుకుని ఉంటాడు. గెలవకుండుట చూచి అంటున్నాడు, నీవు నన్ను ఆస్వాదించితే కానీ నేను నిన్ను పోనీ అని అంటున్నాడు. నీ పేరేంటో చెప్పు అన్నాడు. నా పేరు యాకోబు అన్నాడు. ఇక్కడి నుంచి యాకోబు కాదు, ఇశ్రాయేలు. నువ్వు దేవునితో పోరాడి గెలిచావు. ఇక్కడ గమనించండి, యాకోబులో వచ్చిన మార్పులు చూడండి. యాకోబు నలగొట్టేస్తూ ఉన్నాడు. యాకోబును పిండి చేసేస్తూ ఉన్నాడు. యాకోబును దేవుడు అర్హమైన పాత్రగా మారుస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, తెల్లవారుతున్నది,
నన్ను పోనిమ్ము అంటే అంటున్నాడు, లేదు లేదు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీయను అన్నాడు. ఏంటి ఆశీర్వాదం? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అన్నకు బహుమానాలు పంపించేంత స్థితి. అన్నకు చూడండి ఎన్ని పంపించాడో. ఇంకా ఆశీర్వాదం అంటే ఏంటి ఇక్కడ? 13వ వచనం చూడండి, 32:13. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నైన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడుగాడులు, 10 గాడిద పిల్లలను తీసుకొని మందకు వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి అంటున్నాడు. ఇంత పంపించాడు. ఇంత పంపించిన వాడికి ఏం కావాలంటే ఆశీర్వాదం. ఇక్కడ యాకోబు చూడండి, ఇక్కడ ప్రార్థన మారిపోయింది. అనగా యాకోబుకు భూసంపన్నమైన సంపద అంతా చాలా ఉంది. మీరు ఆలోచించండి. యాకోబుకి ఇప్పుడు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే, యాకోబుకు కావాల్సింది ఈ ఆశీర్వాదం కాదు, ఆ దేవుడు కావాలి, ఆ దేవుని సన్నిధి కావాలి, ఆ దేవుని ప్రసన్నత కావాలి. మీకు గుర్తొస్తుందా? వాస్తవంగా ఇక్కడ ఆశీర్వాదం అంటే యాకోబు గతంలో ప్రార్థన చేశాడు. అతడు మామ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ రాత్రి ఆ భీకర ధ్వని కలిగిన ఎడారులో, ఆదికాండం 28వ అధ్యాయం 20 నుండి 20 వచనాలు, అక్కడ ప్రార్థనకి ఇక్కడ ప్రార్థనకు తేడా చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఈ ప్రార్థనలో స్వార్థంగా అనిపిస్తూ ఉంది. ఏంటంట? క్షేమంగా రావాలంటున్నాడు, నువ్వు తోడుగా ఉండాలి అంటున్నాడు, నేను వెళ్ళే మార్గంలో కాపాడు అంటున్నాడు, తినటానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు అంటున్నాడు, అప్పుడు మాత్రమే నువ్వు నాకు దేవుడై ఉంటావు అంటున్నాడు. ఈ ప్రార్థనలో స్వార్థం ఉంది. కానీ యబ్బోకు రేవు దగ్గర చేసిన ప్రార్థనలో మాత్రం స్వార్థం లేదు. యబ్బోకు రేవు దగ్గర ఆయనకి పెనుయల అనుభవం కలిగింది. ఎంత ఆసక్తికరమైన విషయం. యాకోబు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. నీవు నన్ను ఆశీర్వదించితే కానీ అంటున్నాడు. చూడండి, నీవు నన్ను ఆశీర్వదించాలి, నీవు నిన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను పోనీయను అన్నాడు. చక్కగా రాయబడింది, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప. దేవుని ఆశీర్వాదం కావాలి. ఏమిటి ఆశీర్వాదం? ఇప్పుడు మీకు అర్థమైందా? యాకోబుకి అన్నీ ఉన్నాయి, కానీ యాకోబుకి ఇంకా ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఏంటంటే దేవుని కలిగి ఉండడమే. అందుకే యాకోబు ప్రార్థన మారిపోయింది. ఈరోజు ఇంకా నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు ఆలోచించండి. భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఇంకానా? ఆశీర్వాదాలు అంటే మేడలు, మిద్దెలు, బంగారం, వెండి, సంపద అనుకుంటున్నావా? కాదు, అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా భూ సంబంధిగా బ్రతికాడు, ఇప్పుడు పరసంబంధిగా బ్రతుకుతున్నాడు. లోకాన్ని చూశాడు, ఇప్పుడు దేవుణ్ణి చూస్తున్నాడు. జక్కయ్య కూడా అదే. యేసయ్య తన ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు ఇస్తాను ప్రభువా. దేవుని సంపాదించుకున్నాడు. ఇది ఆస్తి కదా. మన జీవితంలో ఇదే జరగాలి. ఒక్క చేప కూడా లేదు ప్రభువా, రాత్రి అంతా కష్టపడ్డాం. బోధకుడా ఇప్పుడు వలవేశాడు, 2 దోణులు నిండే, అంత చేపలు ఇప్పుడు పట్టలేదు. పేతురు సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళాడు. ఇవి కాదు ఆశీర్వాదం, నిన్ను వెంబడించటం, నిన్ను కలిగి ఉండడం. ఇది మన జీవితంలో మనం కోరుకోవాల్సిందే. యాకోబు ప్రార్థన మారింది. ప్రార్థనలో ఏం అడగాలో తెలిసిందే. ఈరోజు మన జీవితంలో ప్రార్థన అంటే తెలుసా? ప్రార్థన అంటే మనం అడగడం నిజమే, మనం అన్నీ అడగచ్చు. కానీ ప్రార్థన అంటే భూలోకమైన సంబంధమైన అడగటాన్ని కోసమేనా ప్రార్థన? కాదు. ప్రార్థన భూ సంబంధమైనవి అడగడం మానేసి పర సంబంధమైనవి అడగాలి. ఇది ప్రార్థన. ప్రార్థన అంటే శారీర సంబంధమైన అడగడం మానేసి ఆత్మ సంబంధమైన వాటి కోసం అడగాలి. కంటికి కనిపించే వాటిని అడగకుండా కంటికి కనిపించిన వాటిని అడగాలి. అవును కదా. ఇది మనం తెలుసుకోవాలి. ప్రార్థన అంటే నీ సంతోషం కొరకు అడక్క, దేవుని సంతోషం కొరకు నువ్వేం చేయాలో అడగాలి. ఇది ప్రార్థన. యాకోబు ప్రార్థన ఇప్పుడు ఆత్మ సంబంధిగా మారాడు. యాకోబు ప్రార్థన మారింది. నిజమే కదా. చూడండి, యాకోబు పెనుగులాట్లో యాకోబును దేవుడు నలగొడుతున్నాడు అర్హమైన పాత్రగా. అవును, నలగొట్టి అన్నాడు.
కొట్టాడు దేవుడు, కింద పడిపోయాడు, తొడగూటి మీద కొట్టాడు, అందుకే నడక మారింది. యాకోబు చూడండి అంటున్నాడు, నీవు నన్ను ఆస్వాదించితే కానీ నేను నిన్ను పోనివను అన్నాడు. గమనించండి, మనం కూడా ఒక ఆత్మ సంబంధిగా దేవునికి ఇష్టలుగా ప్రియులుగా బ్రతకడానికి అలా పోరాటం చేయాలి. చేస్తారా? వాక్య భాగంలో హోషేయ గ్రంథంలో రాయబడింది, అతడు కన్నీరు విడిచి దేవుని బ్రతిమలాడాడు అని. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం చూడండి, దేవుడు అతన్ని తొడ మీద కొట్టగా కింద పడ్డాడు. ఇక నుంచే నీవు యాకోబు కాదు, ఇజ్రాయేల్వి. గమనించండి, నీ పేరేంటి అన్నాడు. ఏమన్నాడు? నా పేరు యాకోబు అన్నాడు. మీకు గుర్తొస్తుందా? 20 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్న ముందు నిలబడి నీ పేరేంటంటే ఏమన్నాడు? ఏశావు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఏశావు అనలేదు, నిజస్థితిని ఒప్పుకున్నాడు. అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. యాకోబు కనికరం పొందాడు. యాకోబు పేరు మార్చబడింది. యాకోబు ఇక నుంచి నువ్వు ఇజ్రాయేలు అని. మీరు ఆలోచించండి, దేవుడు పేరు మార్చాడు, అబ్రహాము పేరు మార్చాడు, షారాయి పేరు మార్చాడు. సున్నతి శరీరచ్చులతో కూడిన స్వభావమును విసర్జించిన తర్వాత అబ్రహాములో హా చేర్చాడు, షారాయి. అయితే చూడండి, దేవుడు మనలను 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారు. దేవుడు మనల్ని మార్చేశాడు. చూసారా? ఒకనప్పుడు మోసగాడు తన నిజ స్థితిని ఒప్పుకున్నాడు. బావి యొద్ద సమరయ స్త్రీ తన నిజ స్థితిని. అందుకే దేవుడు ఇక నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేల్ అన్నాడు. చూడండి, తొడగూటి మీద కొట్టాడా? కొట్టినప్పుడు ఏమైంది? కుంటుతూ అనగా నడక మారింది. మన జీవితాల్లో దేవుడు మన నడకను మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నడక అంటే జీవితం. మన బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఒకనప్పుడు చీకటి సంబంధులుగా ఉన్నాం, మనం వెలుగు సంబంధులుగా మారాలని దేవుని ఒక వాంఛ. అందుకే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన మన వెలుగు సంబంధంలో. ఎఫెసీ పత్రిక 5:10 చూస్తున్నాం మనం. వెలుగు సంబంధంలో ఆత్మానుసారులుగా నడవాలి అంటున్న గల్తీ పత్రిక 5:25 దీర్ఘశాంతంతో నడవండి అంటున్నాడు పౌలు గారు. ఎఫెసీ పత్రిక 4:3 దేవుని పిల్లల వలె నడవండి. ఎఫెసీ పత్రిక 5:1 సేవకులను పోలి నడవండి. ఫిలిప్పీ పత్రిక 3:17 మంచి కార్యములను అనుసరించి నడవండి. 2వ యోహాను పత్రిక 2వ వచనం జ్ఞానము కలిగి నడవండి. కొలసీ పత్రిక 4:5 ఇలా ఉండాలి మన నడక. ఆ నడకను మారుస్తాడు. ఎబ్బోకు రేవు దగ్గర పెనుయలు అనుభవంలో చూడండి ఎలా మారిందో. యాకోబు కుంటుకుంటూ వెళ్ళాడు. ఈరోజు మన జీవితాలు అలా ఉన్నాయా? ఈ 3 అనుభవాలు నీకు కావాలి. ఉన్నాయా? యాకోబు జీవితంలో చూడండి నడక మారింది. ఇంకొక అద్భుతమైన మాట, యాకోబు జీవితం అతడు పెనుయలను దాటుచున్నప్పుడు ఏమైంది? అతని జీవితంలో సూర్యోదయం ఆయను. సూర్యుడు ఉదయించాడు. ఎవరా సూర్యుడు? నీతి సూర్యుడు. అంటే ఇతడు వెలుగు సంబంధిగా బ్రతకాలి. యాకోబు మనస్సు మారిపోయింది. యాకోబు జీవితమే మారింది. యాకోబు వెలుగు సంబంధిగా. అవునండి, అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? యాకోబు జీవితంలో చూడండి ఆ యొక్క వాక్య భాగం, బిలాము నక్షత్రం యాకోబులో. ఆ యాకోబు ఇజ్రాయెల్ దేశమే. ఇప్పుడు వాళ్ళ జెండా మీద నక్షత్రం ఉంటుంది, వెలుగు. వారు నిజంగా ఈ ప్రపంచానికి ఆభరణం. యాకోబు బ్రతికే మారిపోయింది. మన జీవితం అలా ఉందా? ఇక యాకోబు జీవితంలో మరొక అనుభవం చూస్తాం. 4వ అనుభవంలో యాకోబు మనసు మారడం చూస్తాం. ఇప్పటిదాకా యాకోబు జీవితంలో 3 అనుభవాలు చూసాం. యాకోబు పేరు మారడం, యాకోబు ప్రార్థన మారడం, యాకోబు పేరు మారడం, యాకోబు నడక మారడం చూసాం. ఇప్పుడు మరొక అనుభవంలో మనం యాకోబు మనసు మారడం చూస్తాం. ఒకనప్పుడు యాకోబు మడిమిని పట్టుకున్నవాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు, లోబడినవాడిగా కనిపిస్తున్నాడు, కపట స్వభావం కనిపిస్తున్నాడు, కఠినుడిగా కనిపిస్తున్నాడు కదా. ఇప్పుడు అన్నను ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. అన్నను ఎదుర్కోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి.
ఆదికాండం 33 తాను వారి ముందర వెళుతూ తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలలను సాగిలపడెను. దీనుడయ్యాడు, తగ్గించుకున్నాడు, లోబడ్డాడు, మనసు మారిపోయింది. చూసారా ఆ అనుభవం ఎలా మార్చిందో, ఆ నడక ఎలా మార్చిందో. ఆయన జీవితంలో ఉదయించిన ఆ సూర్యుడు తన జీవితాన్ని వెలుగు సంబంధికి ఎలా మారాడో. దీవెనలు దొంగిలించి పారిపోయిన ఈ వ్యక్తి ఇప్పుడు సాష్టాంగ ఎన్నిసార్లు 7 సార్లు అనగా సంపూర్ణంగా వినయాన్ని, విధేయతను, సాత్వికాన్ని ధరించుకున్నాడు. మీకు గుర్తొస్తుందా? నయమాను కూడా షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నానని ఆ పనిపిల్ల పంపిస్తే వచ్చి రథం మీద నుండి కూడా దిక్కుండా గర్వంతో కబురు పెట్టాడు. ఈయనకే ఇంతుంటే దైవసేవకుడికి ఎంత ఉండాలి? దైవసేవకుడు పనుడితో కబురు పెట్టాడు, పోయి యోర్దానులో 7 సార్లు మునగమనని. కోపం వచ్చింది, ఉగ్రరూపం వచ్చేసింది. నా దేశంలో దేశభక్తి కలిగిన వాడు సైన్యాధిపతి కదా, నదులు లేవా? ఆ యోర్దాన్లోకి వెళ్ళి మునగాల. కోపం వచ్చింది. ఓ పనివాడి సలహా, అయ్యా ఆయన ఏదన్నా పెద్ద పని చెప్తే చేస్తావు కదా, యోర్దాన్లో మునగడం కష్టమా? ఇంత దూరం వచ్చాం కదయ్యా. సమ్మతించాడు, యోర్దాన్లో వెళ్ళి మునిగాడు. పసిపిల్ల దేహం అయింది. ఏం చేశాడో తెలుసా? తిరిగి వచ్చే ఈ నయమాను అద్భుతమైన మాట 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో, నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచి ఉండగా, మొదటిసారి. ఇప్పుడు తిరిగి స్వస్థత నుండి తిరిగి వచ్చినప్పుడు 15వ వచనం, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి. చూసారా? 10వ వచనంలో గర్విష్ఠుడుగా ఉన్నాడు, 15వ వచనంలో వెళ్ళి మునిగి స్వస్థత నుండి అతని ముందర నిలిచి అంటున్నాడు, చిత్తగించము. ఇది జీవితం మారడం, బ్రతుకు మారడం. మారిందా? మీ జీవితం మారిందా? మీ బ్రతుకు మారిందా? రండి ప్రభు దగ్గరికి. ఆయన మీ జీవితాన్ని విరగ్గొట్టి మీ బ్రతుకును మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. శ్రేష్టమైన విషయం 5వ వచనంలో మీరు చూడండి. ఆదికాండం 33వ అధ్యాయంలో 5వ వచనంలో ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఏశావు కనులెత్తి ఆ స్త్రీల పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలని చెప్పిన మాట చూడండి. నీ సేవకుడు అంటున్నాడు. చూసారా? నీ సేవకుడు. వినండి, చంపుతాడు అనుకున్న ఏశావు తమ్ముడి మీద పడి ఏడ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. ఎందుకు? ఇప్పుడు యాకోబు జీవితం మారిందే. అద్భుతం కదా? ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమైనప్పుడు ఆయన తన శత్రువులను మిత్రులుగా చేస్తాడంటే ఇదే కదా. నీ సేవకుడు అంటున్నాడు. మాట మారిపోయింది చూడండి. ఒకనప్పుడు అలా మాట్లాడా, మాట మారింది. నిజమే, సమయోచితంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీ జీవితంలో. మనసు మారిందా? మాటలు మారాయా? నీ ప్రవర్తన మారిందా? ఆలోచించండి. 10వ వచనంలో ఇంకొక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉండేడల చిత్తగించుము, నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము రుచి చూచున్నట్లు నీ ముఖం చూచితిని. చూడండి, దేవుని ముఖం చూచినట్లు నీ ముఖం చూచితిని. నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. బహుమానాలు ససేమిరా అంటున్నాడు ఏశావు. తీసుకోవాల్సిందే అంటున్నాడు. పైగా అంటున్నాడు, ఒకనప్పుడు ఈ యాకోబు తన అన్నను శత్రువుగా చూసి పారిపోయాడు. ఇప్పుడు అన్నలో దేవుని చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు, చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. దేవుని ముఖం చూచినట్లు నీ ముఖం చూచితిని. మనం అలా ఉండాలి. ప్రతి ఒక్కరిలో దేవుని చూడాలి. అప్పుడు ద్వేషించో, కోపించో, అవమానించో. యాకోబు చూపు మారింది. అందుకే నేనంటాను, యాకోబు బ్రతికే మారింది. 20వ వచనంలో చక్కని మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 33వ అధ్యాయం చివరి వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహం ఇజ్రాయెల్ అని పేరు పెట్టెను. బలిపీఠము కట్టి ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన తన బ్రతుకు ఎలా మారిందో, తన జీవితాన్ని అక్కడ ఉంచాడు. ఆలోచించండి. ఆరాధించే వ్యక్తిగా మారాడు. బ్రతికే మారింది. అవును, హెలో ఇజ్రాయెల్ దేవుడే నిజమైన దేవుడు. ఆయన
చూడండి, ఇక్కడ ఈయన నూతన జీవం పొందడానికి గుర్తుగా కనిపిస్తున్నాడు. ఆత్మానుసారమైన వ్యక్తిగా ఇతడు కనిపిస్తున్నాడు. యాకోబు నిజంగా ఇజ్రాయేల్ అయ్యాడు. చూడండి ఎన్ని అనుభవాలు ఉన్నాయి ఇక్కడ. మన జీవితం మారిందా? మన బ్రతుకు మారిందా? యాకోబు చూపు ఎంత బాగా మారింది చూడు. శత్రువుని నీ ముఖం చూచిన దేవుని ముఖం చూచినట్లు నీ ముఖం చూచితిని అంటున్నాడు. బలిపీఠము కట్టిన వ్యక్తిగా మారాడు, అనేకులకు దీవెనగా మారాడు. ఆ తర్వాత మనందరికీ తెలుసు 70 మంది 12 మంది కుమారులు 70 మంది ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకు వెళ్ళారు. అక్కడ ఒక ప్రాంతం గోషాన్ని ఇచ్చారు. మందలు ఎక్కువైపోయినాయి. 6 లక్షల మంది కాల్బలం, 20 లక్షల మంది మొత్తం, ఇంతమంది అయ్యారు. నేటి కాలం సజీవంగా ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇదండి యాకోబు జీవితం ఇజ్రాయెల్ అయిన తర్వాత. ఇవి పెనుయేలు అనుభవాలు. మన జీవితాలు అనుభవాల కింద మార్చుకుందాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఎబ్బోకు దగ్గర నేను దేవుని దర్శనం కలిగింది, దేవుని ముఖాన్ని చూచాను అని ప్రభా పెనుయేలని పేరు పెట్టాడు. ఎన్నో అనుభవాలు మాకు నేర్పారు. ఆ అనుభవాలు మా అనుభవాలుగా మార్చుకొని నైనా మా జీవితాన్ని అలా క్రమపరచుకోవడానికి సహాయం చేయండి. వాక్యం విన్న మీ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసం, కాపుదల, నడిపింపు అందరూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.